హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇంక ఎండాకాలం వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? మామిడి పండ్లు, మామిడికాయ తొక్కు. మేమైతే మామిడికాయ తొక్కు అంటాం, మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఆవ పచ్చడ అంటారు కొంతమంది, కొంతమంది ఏమో నిల్వ పచ్చడ అంటారు, కొంతమంది ఏమో ఆవ ఆవకాయ అంటారు. ఇంకా నేనైతే మామిడికాయ తొక్కు అని అంటాం మా సైడ్ అయితే. ఇంకా ఇప్పుడైతే నేను మామిడికాయ తొక్కు పెట్టుకోవడానికైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన, మా పెద్దక్క వాళ్ళ ఇంటికి. మా పెద్దక్క అయితే చాలా బాగా పెడుతుంది పచ్చడ. ఇంకా అందుకోసమే ఇంకా ఈసారి మేము పెట్టుకోవద్దంట మా ఇంట్లో. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది కాబట్టి పెట్టకూడదు పచ్చడ అని అన్నారు. అందుకని అయితే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన, పెట్టుకొని 2 డేస్ ఉండి రావచ్చు. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అయితే వెళ్ళిన. ఇంకా కొంచెం లేట్గా వెళ్ళిన, కాకపోతే కాయలన్నీ అయిపోయినాయి. ఇంకా మా బావ కాల్ చేస్తే ఎక్కడి నుండో తీసుకొచ్చిండు. ఇంకా చెట్లు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, మామిడి చెట్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చడికాయలు కావాలని చెప్పేసి అయితే తీసుకొచ్చిర్రు. ఇంకా నేను పోయేసరికి అయితే కాయలన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టింది. ఇంకా ఇక్కడైతే పోపు రెడీ చేస్తుంది. జీలకర్ర ఆవాలు అయితే అన్నీ, ఆవాలు వేయించలేదు కానీ జీలకర్ర మెంతులు అయితే వేయించి పక్కన పెట్టేసుకుంది. ఆవాలు అయితే కొంచెం ఎండకు పెట్టుకుంటే కూడా పౌడర్ చాలా మంచిగా అవుతుంది. మీరు పచ్చడి పెట్టే ఒక 2 అవర్స్ ముందు మంచిగా ప్లేట్లో పోసుకొని ఎండలో పెట్టేసుకోవాలి, మంచిగా ఉంటుంది అనమాట. పౌడర్ మంచిగా మెత్తగా అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే పోపు చేస్తుంది. పోపు చల్లారాలి కాబట్టి చేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఆయిల్ పోసుకుంది. గిన్నె పెట్టేసుకొని, గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొన్ని మెంతులు అయితే వద్దన్నది మా అక్క, కానీ నేనే వేయమని చెప్పిన, కొన్ని మెంతులు వేసింది. ఇంకా అవేంటి, మిరపగింజలు అయితే వేసింది. ఎండు మిరపకాయల్లో వస్తాయి కదా గింజలు, అవైతే కొన్ని వేసింది అనమాట. ఇంకా ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ వేస్తుంది. కొంతమంది అయితే ఎల్లిగడ్డనే వేసుకుంటారు ఓన్లీ, కానీ నేనైతే ఎప్పుడైనా సరే అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. కొంచెం అల్లం తక్కువ వేస్తాను క్వాంటిటీ, కానీ కంపల్సరీగా అల్లం ఎల్లిగడ్డనే వేస్తాను. తొక్కు నల్లగా అవుతుందని చెప్పేసి అయితే చాలామంది అల్లం అయితే వేసుకోరు. మీరు ఎట్లా పెడతారు అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను 2 వేయక్క, అల్లం ఎల్లిగడ్డ 2 కలిపి చేస్తా అని చెప్పేసి అంటే ఇంకేసింది. అదైతే కొంచెం నూనె వేడి కొంచెం తగ్గిన తర్వాత అయితే వేయాలి. బాగా వేడి ఉన్నప్పుడు వేస్తే అయితే కొంచెం పచ్చడి నల్లగా అవుతుంది అనమాట. ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తుంది మా అక్క. పసుపు నేనైతే ఎప్పుడు వేయలేదు, నేను కూడా పెడితే పచ్చడి, కానీ నేనైతే ఎప్పుడు వేయలేదు. ఇంకా మా అక్క అయితే కొంచెం వేద్దాం బాగుంటుంది అని చెప్పేసి అయితే వేసింది. ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర అన్ని పౌడర్లు అయితే చేసిందనమాట. ఇంకా ఆలోపు మా అక్క కొడుకు అయితే ముక్కలు కొట్టించుకొని వచ్చేసిండనమాట. ఇంకా ఇవైతే పదన లేకుండా మంచిగా తుడుస్తున్నాం. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయితే ఇద్దరం, మా అక్క నేనైతే తుడుచుకుంటూ కూర్చున్నాం. ఎందుకంటే కొంచెం పదనున్న, కొంచెం ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయినవి ఉన్నా అన్నీ తీసేసుకొని నీట్గా మంచిగా తుడిచి పెట్టుకోవాలన్నమాట. ఈ పదన ఏమన్నా ఉంటే కొంచెం పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అట్లా నీట్గా తుడిచిపెట్టుకుంటారు. ఇక్కడైతే కారము అవన్నీ తీసి పెట్టుకుంటుంది. ఇక్కడ నేనైతే 50 తీసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి కాయలు, కాకపోతే లాస్ట్ కదా, ముందైతే చాలా బాగా దొరుకుతుండే, కానీ ఇంకా చాలా లేట్గా వెళ్ళిన నేను. కాయలు అయితే అన్ని పండ్లు వండిపోతున్నాయి అని చెప్పేసి ఇంకొక చెట్టు అవుతుంది. అవి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. 50 తీస్తే అందులో ఒక 10కి ఎక్కువనే మక్కిపోయినాయి. ఇంకా ఇక్కడైతే ఒక కేజీకి పావు కిలో ఉప్పు, పావు కిలో కారము, అర్ధపావు ఉప్పు పోయాలి. గిన్నెతోనైతే 3 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారము, హాఫ్ గిన్నె ఉప్పు అయితే పోయాలన్నమాట. ఇంకా అట్లా లెక్క అయితే చెప్పింది మా అక్క. ఇంకా ఇక్కడ కారం పొడి, ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఇందులో అయితే వేసి, ఇంకా ఎల్లిపాయలు కూడా, నేనైతే ఎల్లిపాయలు కూడా చాలా ఎల్లిపాయలు పోసుకుంటా.
కాకపోతే కొంతమంది అయితే తక్కువ పోసుకుంటారు కానీ చాలా బాగుంటాయి ఇవి. అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఆ ఎల్లిపాయ కొరుక్కుంటూ తింటే అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. కాకపోతే ఎల్లిపాయలు బాగా దొడ్డుగా ఉన్నాయని చెప్పేసి నేనైతే కొన్ని మళ్ళీ తర్వాత సన్నం ఎల్లిపాయలు తీసి పోస్తా అని చెప్పేసి అయితే పోసిన కానీ బాగా ఒక్కొక్క పాయ చాలా దొడ్డుగా ఉందన్నమాట. కొన్నే కనిపిస్తున్నట్టున్నాయి కానీ ఎల్లిపాయలు చాలా దొడ్డుగా ఉన్నాయి అనమాట. సన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంక అన్నీ కలిపింది కానీ ఉప్పు మర్చిపోయింది మా అక్క. అన్నీ జోకి అక్కడ పెట్టుకుంటే మా పిల్లలు ఏం చేసిర్రు, ఇంకా కాళ్ళకు తగులుతుంది వీడియో తీసేటప్పుడు అని చెప్పేసి వెనకాల పెట్టేసిర్రు. ఇంకా ఆమె అయితే అన్ని ఇక్కడనే పెట్టుకున్నా కదా అని అన్నీ వేసేసుకుంది. ఉప్పు కూడా వేసుకున్నా అనుకుంది కానీ ఉప్పు మర్చిపోయింది. ఇంకా కలిపేటప్పుడు అంటనే ఉంది ఏదో తక్కువైంది ఇంట్లో, నాకు ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది అని అనుకుంటూనే కలుపుతూ ఉందన్నమాట. ఇంకా మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా చేయితోనైతే కలుపుతుంది. ఇంకా ఒక పెద్ద తట్టలు వేసుకొని కలిపితేనే మంచిగా కలుస్తుంది అని చెప్పేసి అయితే పెద్ద బేషన్ తట్టలు, మేమైతే దీన్ని బేషన్ తట్ట అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే జబ తట్ట అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే అన్నీ చేసింది ఏదో మర్చిపోయినా అనుకుంటుంది అని అన్నాను కదా, మళ్ళీ ఒకసారి అయితే తీసిన వీడియోనైతే చూసింది ఏం మర్చిపోయినా అని. ఇంకా లాస్ట్కి అయితే అరే ఉప్పు మర్చిపోయినా కదా అని చెప్పేసి ఇంకా చూసుకొని మళ్ళీ అప్పుడు ఉప్పు అయితే వేసి కలిపిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుందో పచ్చడి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు పెట్టిరా పచ్చడి, మీ పచ్చడి ఎట్లుంది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ కూడా చేయండి. ఇక్కడైతే ఉప్పు మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ ఉప్పు వేసి అయితే మంచిగా కలిపిందనమాట. మంచిగా కలిపి ఇంకా వేడి వేడి అన్నంలా అసలు ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది కదా, అంటే అదుర్స్ ఉంటుంది అసలు. ఈ మామిడికాయ పచ్చడి నచ్చని వాళ్ళు అంటూ ఎవరన్నా ఉన్నారా కామెంట్ చేయండి. ఎవరికైనా మామిడికాయ పచ్చడి అంటే చాలా నచ్చుతుందన్నమాట. ఇంకా ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు. ఇది పెరుగులో కలుపుకున్న బాగుంటుంది, ఇంకా ముద్దపప్పులోకి కలుపుకున్న బాగుంటుంది. అసలు ఈ పచ్చడి ఎందులోకైనా బాగుంటుంది. పెరుగులో కూడా సూపర్ ఉంటుంది, పచ్చి పులుసులో కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి. పచ్చి పులుసు మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. పెరుగు మామిడికాయ కూడా చాలా బాగుంటుంది. ఇది కాంబినేషన్ చాలామంది తింటారు. పెరుగు అదే ముద్దపప్పు ఇంకా మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుంది. గోరుచిక్కుడు కర్రీలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే కంపల్సరీగా గోరుచిక్కుడులో అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటాను. ఇంకా మొత్తం అంతా అయితే కలిపింది మంచిగా కలిసేటట్టుగా ఉప్పు కలిపేసి ఇంకా డబ్బాలకైతే ఎత్తి పెడుతుంది అనమాట. ఇంకా మేమైతే అక్కడికి డబ్బానే తీసుకెళ్ళాము, ప్లాస్టిక్ డబ్బా. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన తర్వాత జాడులో పెట్టుకుందామని చెప్పేసి, జాడ అయితే ఇంకా పగిలిపోతుంది కదా, ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టిరా అని అనకండి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత జాడులో పెట్టుకోవడానికి ఇంకా నేనైతే ప్లాస్టిక్ డబ్బానే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళిన. ఇంకా మొత్తం అయితే ఈ డబ్బాలకు ఎత్తుతుందనమాట. ఇంకా మా అక్క అయితే ముందే పెట్టేసుకుంది. ఇంకా ఆమెది మేము కూడా పెట్టుకొని తిన్నాము పచ్చడి, చాలా బాగుండే. ఇంకా 2 పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. మా అక్క అయితే 2 పచ్చళ్ళు పెట్టింది. ఒకటి తీపి ఆవకాయ అని బెల్లం వేసి పెట్టింది. ఇంకా నాకైతే తీపి అస్సలు నచ్చదు, నేను స్వీట్స్ అస్సలు తినను కాబట్టి నాకు వద్దు అని అన్నాను నేను. ఇంకా ఇవి కాయలు మంచిగా ఉంటే పెట్టుకో నువ్వు కూడా అని అన్నది కానీ నాకైతే అస్సలు వద్దు, నాకు నచ్చదు ఆ తీపి ఆవకాయ అని చెప్పేసి నేనైతే వద్దన్నాను. మా అక్క అయితే మంచిగా అన్నీ పెట్టుకుంది. ఇంకా పోయినసారి అయితే నువ్వుల పచ్చడి కూడా పెట్టినాం కానీ ఇంకా అది ఎక్కువ తినలేరు పిల్లలు, సో అందుకని ఈసారి ఏమీ పెట్టలేదు. ఇదొకటి తరుగుడు పచ్చడి అని చెప్పేసి ఇంకొకటి కూడా పెడతారు, అది మా అమ్మ చాలా బాగా పెడుతుంది. అందుకని ఆ పచ్చడి మా అమ్మని పెట్టమన్నాను నేను. ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు ఆ పచ్చడి. మా అమ్మ ఆ పచ్చడి పెట్టిందనమాట, తరుగుడు పచ్చడి. ఇంకా ఆవకాయ పచ్చడి ఏమో మా అక్క పెట్టిందనమాట. ఇంకా వాటర్ వేస్తుంది అనమాట మా అక్క. అదేందే వాటర్ వేస్తున్నావు, పచ్చడి ఖరాబ్ కాదా, పదనుంటేనే ఖరాబ్ అవుతుంది అంటే, లేదు చూడు నువ్వు ఈసారి అస్సలు ఖరాబ్ కాదు పచ్చడి అని చెప్పేసి అయితే ఎన్ని వాటర్ పోసిందో చూడండి. అసలు నేనైతే షాక్ అయినా, వద్దే పచ్చడి ఖరాబ్ అవుతుంది అక్క అని అంటే, ఏం ఖరాబ్ కాదు చూడు నువ్వు అని చెప్పేసి అయితే అన్ని వాటర్ అయితే పోసింది మా అక్క. చూడురి పోసి మళ్ళీ అయితే ఒకసారి కలిపింది అనమాట. ఇంకా ఒక
2 డేస్ తర్వాత మళ్ళీ కలపాలి అని అన్నది. కానీ ఇంకా 2 డేస్ మేము అక్కడే పెట్టేసి పచ్చడి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. ఇంకా మళ్ళీ ఆ 2 డేస్ తర్వాత కూడా మా అక్కనే తీసి కలిపింది. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదు 2 డేస్ తర్వాత ఎట్లుండే అని. ఇంకా మొత్తానికైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది డబ్బాలకు ఎత్తేసి ఇంకా అన్నం తీసి కలిపి అందరికీ పెడదామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నం తట్టలో వేసి కలుపుదామని చెప్పేసి అయితే తట్టలో కలుపుతుంది. అందరూ నాకు కావాలి అని అంటారు అనమాట. లాస్ట్లో కలిపినాక ఇలాంటి మిరప్పొడిలాగా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, అది వేసి అయితే కలుపుతుంది. ఇంకా పులుపు అది ముక్కకి ఉప్పు కారం అయితే ఒక 3-4 డేస్ తర్వాతనే పడుతుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మంచిగా అన్నంలో అయితే కలుపుతుంది. నాకైతే వద్దు అని చెప్పేసి నేను అంటుంటే, లేదు లేదు టేస్ట్ చూడు ఒకసారి సూపర్ ఉంటుంది ఇప్పుడు కలపంగానే వెంటనే అని అన్నది. ఇంకా అందరికైతే కలిపి పెడతాను. ఇంకా మంచిగా కలుపుతుంది తట్టలు అయితే. ఇంకా మాకు మా పిల్లలకి అందరికీ పెట్టిందనమాట. వేడి వేడి అన్నము మంచిగా వండింది. ఇంకా చూడండి ఎంత పెద్ద బుక్కలు పెడుతుందో. అమ్మకి అంత వద్దు, నాకైతే చిన్న పెట్టు అని చెప్పేసి నేను అన్నా అనమాట. ఇంకా మొత్తానికైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు పెట్టిర్రా కమెంట్ చేయండి. మీరు ముందే పెట్టిర్రా లేట్గా పెట్టిర్రా అని చెప్పేసి కూడా కమెంట్ చేయండి. నేనైతే లేట్గా పెట్టినా కానీ ముందే పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే మా ఆయనకైతే పెట్టింది. టేస్ట్ చూసి చెప్పు అని అంటుండు. తినక ముందుకే బాగుందంటే మా ఆయన ఎక్స్ట్రా లాపు ఇంకా తిన్నాక చెప్పు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా తిని అప్పుడు నిజంగానే చెప్తుండు బాగుందని. తర్వాత నేను కూడా తిన్నా. ఇంక ఇదైతే మా ఇంటికి వచ్చిన తర్వాత అన్నమాట. ఒక 5-6 డేస్ తర్వాత ఇట్లా కలపాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ ఏమన్నా తక్కువైనా చూసుకొని ఉప్పు కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇంకా ఆయిల్ కూడా సరిపోయింది. ఇంకొంచెం పోసుకోవచ్చు కానీ మరీ ఆయిల్ ఎక్కువ అయితే కూడా బాగుండదు కదా. ఇంకా కలిపి అయితే మేము చిన్న జాడలోకి అయితే తీసుకున్నాము. అదైతే పెద్ద జాడలోకి ఎత్తినాము. ఇంకా కలిపి మంచిగా జాడలోకి అయితే తీసినాము. ఇది వచ్చేసి తరుగుడు పచ్చడి అనమాట. ఇదైతే మా అమ్మ పెట్టింది. ఇది కూడా చాలా బాగుంది. మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరేమంటారో కమెంట్ చేయండి. ఈ పచ్చడిని మేమైతే తరుగుడు పచ్చడి అని అంటాము. మామిడికాయని చిన్న చిన్నగా తురుమి పెడతారనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఈ పచ్చడి. నేనైతే ఎప్పుడు కొంచెం మా మమ్మీ పెట్టిన దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని, కానీ ఈసారి అయితే కొంచెం నాకే ఎక్కువ కావాలి అది అని చెప్పేసి తీసుకొచ్చిన. కానీ పిల్లలకైతే బాగా నచ్చింది, బాగా టేస్ట్ ఉంది, మంచిగా ఉంది అని చెప్పేసి అయితే తిన్నారు. చాలా బాగుందని ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటారు. ఇంక ఇదైతే ఒక 5-6 డేస్ తర్వాత ఇంకెట్లుంది ఉప్పు కారం అన్నీ సరిపోయిందని కలిపి తినమంటే తింటుండు. చాలా బాగుందని అన్నాడు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా నేనైతే నిజంగా చెప్పాలంటే వాటర్ పోస్తేనైతే చాలా అంటే చాలా భయపడ్డా. మీరు ఎవరైనా పోస్తారా కమెంట్ చేయండి. ఇంకా పచ్చడి ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని నేనైతే నిజంగా చెప్తున్నా, చాలా భయపడ్డా. కానీ ఇప్పటికీ మేము పెట్టి 1 మంత్ అయిపోయింది. ఇంకా చాలా బాగుందన్నమాట. నీకు అంత డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవే అని అన్నది మా అక్క.